సో, మిమ్మల్ని అందరిని చూస్తుంటే మా చిన్నప్పటి రోజులు గుర్తుకొస్తా ఉన్నాయి. మేమంతా చెట్ల కింద ఎండాకాలం, వానాకాలం చదువులు చదువుకొని, గవర్నమెంట్ స్కూళ్ళలో చదువుకొని, భవిష్యత్తు ఏందో తెల్లది, దేశం ఎటుపోతుందో తెల్లది, మాకు చదువు చెప్పే సార్లు ఎట్లుంటారో తెల్లది, ఏం చదువుకుంటామో తెల్లది, ఎటు పోతామో తెల్లది. దెర్ వాజ్ నో గోల్ వెన్ వి వర్ ఇన్ ద స్టూడెంట్ లైఫ్ అప్ టు 10th స్టాండర్డ్. సార్ వస్తున్నాడు, పాఠం చెప్తా ఉన్నాడు, చదువుకోకపోతే కొడతా ఉన్నాడు, గోడ కుర్చేస్తా ఉన్నాడు. ఇవాళ రేపు టీచర్లు స్టూడెంట్స్ ఎట్లున్నారో మీరు చూస్తా ఉన్నారు. తెలంగాణలో ఒక 1 వీక్ బ్యాక్ ఒక ఇన్సిడెంట్ జరిగింది, బాధాకరమైనటువంటి ఇన్సిడెంట్. ఒక టీచర్ ఒక స్టూడెంట్ని మందలిస్తే కక్ష పెంచుకొని ఇంట్లో ఎవరు లేని టైం చూసి వచ్చి టీచర్ని హత్య చేసేంత దారుణంగా విద్యార్థుల మేధస్సు మారిపోతుందంటే నిజంగా బాధ అనిపిస్తా ఉంది. మేము చదువుకున్నప్పుడు మమ్మల్ని కొట్టేవాళ్ళు టీచర్లు. ఇప్పుడు కొట్టడం సంగతి మర్చిపోండి, కనీసం గట్టిగా మాటలు అంటే హత్య చేసేంత దాకా విద్యార్థుల మేధస్సు మారిపోతా ఉంది. సో ఎటు పోతా ఉన్నాం మనం? ఎటు పోవాలి? పోవలసిన దిశలో నిజంగా పోతా ఉన్నామా? తొవ్వ తప్పినామా? తొవ్వ తప్పితే తొవ్వ తప్పడానికి కారణం ఎవరు అనేది మనం ఒకసారి ఆలోచించుకోవాలి. నేనేదో లెక్చర్ ఇచ్చి నేను చాలా గొప్పని చెప్పుకోవడానికి ఈడ నా ముందున్న వాళ్ళంత ఏదో అమాయకులు అనుకొని నేను ఇంత దూరం రాలేదు. అవకాశం ఇస్తే, మైక్ ఇస్తే నాకంటే గొప్పగా మాట్లాడేటోళ్ళు అనేక మంది విఘ్నులు, మేధావులు నా ముందున్నారు. కాబట్టి నేనేమనుకున్నా అంటే యాక్చువల్గా ఇట్ విల్ బి అన్ ఇంటరాక్టివ్ సెషన్ అనుకొని ఇంత దూరం వచ్చినాను. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత అంత వారు వన్ సైడ్ చేసినట్టు మా వాళ్ళు ఏదో చెప్తా ఉన్నారు, మీ వాళ్ళు ఏదో వింటున్నారు అన్నట్టున్నది కథ. సో దాని బదులు ఏం జరిగింది దేశంలో, ఏం జరుగుతూ ఉంది, ఏం జరగాలని ఈ దేశ యువత కోరుకుంటుంది అనేది ఒకసారి మనల్ని మనం ఆత్మపరిశీలన చేసుకోవడానికి ఈ సమ్మేళనాన్ని ఉపయోగించుకుంటే బాగుంటుంది అనేది నా విజ్ఞప్తి. సో మేము వస్తాం చాలాసార్లు స్టేజ్ల మీదకి, కొంతమంది రాసుకొని వస్తారు, కొంతమంది చూసుకొని వస్తారు, ఎవరికి దోచింది వాళ్ళు చెప్తారు, ఎవరికి దోచింది వాళ్ళు వింటారు, పోతారు. సో రెస్పాన్స్ వస్తలేదు, మాట్లాడతలేరు, చప్పట్లు వస్తలేవు అని చాలా మంది లీడర్లు బాధపడతా ఉంటారు. మీరు ఎదురుగున్న వాళ్ళతో కనెక్ట్ కాకుండా నువ్వు రాసుకొచ్చుకున్న 4 పేపర్లు తెచ్చుకుంటూ ఇది చదివితే పోతేవి, దాంట్లో జీవం ఏడుంది? దాంట్లో జీవం లేదు కాబట్టి ఎదురుగున్న వాళ్ళ నుంచి స్పందన వస్తలేదు. మిత్రుడు అజేష్ మాట్లాడుతూ నన్ను ఇంట్రడ్యూస్ చేసేందుకు వచ్చిండు అజేష్. సో నేను అజేష్ని తప్పు పట్టదలుచుకోలేదు, బట్ అజేష్ ఇంగ్లీష్ మీడియంలో చదువుకొని వచ్చినట్టున్నాడు గవర్నమెంట్లో. ఆయన తెలుగులో రాసుకొని వచ్చిన స్పీచ్ కూడా బాగా చెప్పలేకపోయింది అజేష్. ఒకటి స్టేజ్ ఫియర్ అయినా అయి ఉండాలి అజేష్కి, లేదా రగన్ ఏమన్నా అనుకుంటాడేమో, రగన్ ఇంట్రడ్యూస్ చేయడం ఎట్లా అనేది అజేష్కి భయం అయి ఉంటుంది. అజేష్, ఐ క్రాస్డ్ యువర్ స్టేజ్. మేము కూడా అట్లా ఎవరినైనా నాయకుల్ని ఇంట్రడ్యూస్ చేయాలన్నా, నాయకులతో వేదికను పంచుకోవాలనుకున్నా చాలాసార్లు చాలా రకాలుగా ఇబ్బంది పడుతూ వచ్చిన వాళ్ళం మేమంతా. సో మా ఫ్యామిలీలో ఎవరు కనీసం గ్రామ పంచాయతీలో వార్డు మెంబర్ అనేటువంటి స్థాయిలో కూడా ఎవరు లేరు. మై ఫ్యామిలీ ఈజ్ నోవేర్ కనెక్టెడ్ విత్ పాలిటిక్స్, నో వన్ ఈజ్ కన్సర్న్ విత్ ద పాలిటిక్స్ ఆల్సో. మా అమ్మ నాన్న ఇద్దరు వ్యవసాయ కుటుంబం, చిన్న కుటుంబం. ఇందాక ఎవరు నన్ను ఇంట్రడ్యూస్ చేస్తూ అజేష్ చెప్పినాడు ఒక మధ్యతరగతి కుటుంబం అని. అది కూడా తప్పేమో, ఇంకా అంతకంటే చిన్న కుటుంబం నుంచి వచ్చినాం. 500 రూపాయలకి పిల్లలకి చదువు చెప్పుకుంటూ మేము చదువుకోవడం ప్రారంభించినటువంటి స్థితి నుంచి వచ్చినాం. సో నాకున్న అడ్వాంటేజ్ ఏంటంటే ఐ హెయిల్ ఫ్రమ్ సిద్దిపేట్. మీరంతా విని ఉంటారు. ప్రస్తుతం అదొక జిల్లా కేంద్రం సిద్దిపేట అనేది. గౌరవనీయులు చంద్రశేఖరరావు గారు ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన తర్వాత తెలంగాణ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి అయిన చంద్రశేఖరరావు గారు కూడా ఆ సిద్దిపేట ప్రాంతానికి సంబంధించినటువంటి వారు. మా అదృష్టం ఏంటంటే నేను పుట్టింది 1968లో. 1968కే సిద్దిపేటలో మాకు డిగ్రీ కాలేజ్ ఉండే. తెలంగాణలో చాలా వరకు స్కూళ్ళు లేవు. ఆంధ్ర తెలంగాణ ఈ 2 ప్రాంతాలు కంపారిటివ్ చేసి చూస్తే మీకు ఇక్కడ ఆంగ్లేయులు పాలించారు కాబట్టి మీకు కొంచెం మంచి మంచి కాన్వెంట్లు, మంచి స్కూల్స్ వచ్చినాయి బిఫోర్ ఇండిపెండెన్స్ నుంచి. దురదృష్టం ఏంటంటే మమ్మల్ని నిజాం నవాబ్ పరిపాలించింది కాబట్టి మాకంతా ఉర్దూ తప్ప, చెట్ల కింది చదువులు తప్ప మాకు చదువు రాలేదు అసలు. సో మీ అంతా మంచిగా మాకు ఇంగ్లీష్ రాలేదు, మంచి కాన్వెంట్స్ లేవు, బట్ ఏదో అమాయకులు అట్లా చదువుకుంటూ అట్లా వచ్చేసినాం పల్లెటూర్లలోంచి. సో అదృష్టం ఒకటి మాకు కలిసి వచ్చింది ఏంటంటే సిద్దిపేట అనే పట్టణంలో ఒక డిగ్రీ కాలేజ్ ఉండేది. చాలా మంది మా సిద్దిపేట నుంచి చదువుకొని ఆ డిగ్రీ కాలేజ్ నుంచి 1968లో డిగ్రీ కాలేజ్ సిద్దిపేటలో ఉండేది. అది తెలంగాణ ప్రాంతంలో అనేక మంది పెద్ద పెద్దలను తయారు చేసింది. చాలా మంది విఘ్నులు, మేధావులు, అనేక రంగాల్లో నిష్ణాతులైనటువంటి చాలా మంది ఆ సిద్దిపేట కాలేజ్ నుంచి ప్రపంచంలో నలుమూలలా వ్యాపింప చెందబడి ఉన్నారు. చాలా మంది ఏమనుకుంటారంటే నాకంటే ముందు వక్తలు ఏం మాట్లాడినారో నేను వినలేదు, ఎందుకంటే మధ్యలో జాయిన్ అయినాను. కానీ నేను ఐ వాంట్ టు సే ఫ్యూ థింగ్స్. నేను ఎప్పుడు మాట్లాడినా ఉన్నది ఉన్నట్టే మాట్లాడుతాను. నేను ఎవరేమనుకుంటారనే దాని గురించి నేను బాధపడను. నేను చెప్పాలనుకున్నది మాత్రం సూటిగా చెప్తాను. అది ఎవరైనా ఒక నలుగురు నేర్చుకున్నా, ఒక నలుగురికి నా మాటలు నచ్చినా ఆ నలుగురితోటే ఈ సమాజం మారుతుందని సంపూర్ణంగా విశ్వసించేటువంటి వ్యక్తిని నేను. ఎందుకంటే నేను ఒక్కనే మొదలుపెట్టిన నడిచేటప్పుడు నాతో
నేను జై తెలంగాణ అన్న రోజు చాలా మంది నాకు ఆంధ్రప్రదేశ్ క్లయింట్స్ ఉండేవాళ్ళు. నేను ఉండేది పటాన్‌చెరు ప్రాంతంలో ఉండేవాడిని. అనేక కంపెనీలకు సంబంధించిన మీ సృజనా చౌదరి గారికి కూడా ఒక కంపెనీ ఉంటది మా ఏరియాలో. నేను ఆ సృజనా చౌదరి గారి కంపెనీలో యూనియన్ పెట్టినాను. ఎందుకంటే ఈయన పొద్దుగాల లేస్తే మమ్మల్ని